వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో మా శాకాంబరి జ్యోతిషాలయంతో గత ఒక సంవత్సరం నుంచి జ్యోతిష్యంలో ఆన్లైన్ క్లాస్ అనేది నిర్వహిస్తున్నాం అనమాట. సో ఇప్పటికీ 2 బ్యాచ్లు పూర్తయింది. ఇప్పుడు 3వ బ్యాచ్ని 2024 ఫిబ్రవరి 5వ తారీఖున ప్రారంభించాలనుకుంటున్నాం. సో ఆ కోర్సు వివరాలు తెలియజేయడానికి ఈ వీడియో అనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ బేసిక్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ బేసిక్ కోర్సులో ఏంటంటే ముందుగా సిద్ధాంత భాగము. ఈ సిద్ధాంత భాగంలో ముందుగా మనకి పంచాంగ వివరం ఉంటుంది. అంటే పంచాంగం అంటే ఏంది, పంచాంగంలో ఉన్న 5 అంగాలు ఎలా జ్యోతిషంలో ఉపయోగిస్తాం అనేది ఈ పంచాంగ వివరణ ఉంటుంది. ఆ తర్వాత మనకున్న 12 రాసులు, 27 నక్షత్రాలు, అలాగే ఉన్న నవగ్రహాలు, వాటి యొక్క కారకత్వాలు, ఆ ద్వాదశ రాశులు ఎలా వచ్చినాయి, వాటి అనుకున్న నిగూఢ రహస్యాలు అనేది వివరించడం జరుగుతుంది. అలాగే ఈ నవగ్రహాలకి మిత్రత్వము, శత్రుత్వము, సమరాశులు ఏంటి అనేది ఇంకొక టాపిక్. ఆ తర్వాత ప్రతి రాశి యొక్క కారకత్వం. సో ఆ గ్రహాలకు ఉన్న కారకత్వాలు ఏంటి, ఏ గ్రహం దేనికి కారకత్వం వహిస్తుంది. దీని తర్వాత సిద్ధాంత భాగంలో ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు లగ్నాన్ని ఎలా కనిపెట్టాలి అనేది లగ్నం కనిపెట్టే విధానంలో వివరిస్తాము. అంటే ఇది ఒక ప్రాక్టికల్గా జరిగేదన్నమాట. మన పెన్ను పేపర్ తీసుకుని లగ్నాన్ని ఎలా వెయ్యాలి అనేది, యాప్స్లో కాకుండా ఓన్గా ఎలా లగ్నాన్ని వెయ్యాలి అనేది వివరిస్తాము. ఆ తర్వాత తిథివార నక్షత్రాలు గురించి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత రాశి చక్రంలో డిగ్రీలు ఎలా వేయాలి, ఒక రాశి చక్రంలో ఎన్ని డిగ్రీలు ఉంటుంది, ఆ డిగ్రీలు మనం ఎలా వేయాలి అనేది వివరించడం జరుగుతుంది. తర్వాత పంచాంగం ద్వారా లగ్నం కనుక్కోవటము. మనం పుట్టిన తర్వాత దశా సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, పుట్టిన నక్షత్రాన్ని బట్టి దశాశాసం ఎలా కనుక్కోవాలి, తర్వాత వింశోత్తర దశా విధానం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ టాపిక్. ఇది కూడా సిద్ధాంత భాగంలో ఉంటుంది. ఆ తర్వాత ఉండే ఏంటంటే ఇందు లగ్నము, ఆరుఢ లగ్నం, ఉపపాదము, వీటి గురించి వివరం జరుగుతుంది. తర్వాత సౌరమాన నిర్ణయం అంటే సన్ బేస్డ్ సన్ బేస్డ్ మాసాన్ని ఎలా నిర్ణయిస్తారనేది ఉంటుంది. ఆ తర్వాత భావలగ్నము, హోరాలగ్నం, గటి లగ్నం, వీటిని మాన్యువల్గా ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఉంటుంది అనమాట. సో ఇది మనకి బేసిక్ సిద్ధాంత భాగంలో వచ్చే కోర్స్ అనమాట ఇది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం అడ్వాన్స్డ్ కోర్ట్ అంటే ప్రిడిక్షన్ పార్ట్కి వెళ్తాము. సో ఆ ప్రిడిక్షన్ పార్ట్ కన్నా ముందు అసలు నవగ్రహాలకి త్రికోణ రాశులు ఏంటి, స్వక్షేత్రాలు ఏంటి, ఉచ్చక్షేత్రాలు ఏంటి, నీచ క్షేత్రాలు, కేంద్రాలు, కోణాలు అనే టాపిక్ అనేది నేర్చుకుంటాము. ఆ తర్వాత ఆరోహణ గ్రహాలు, అవరోహణ గ్రహాలు ఎలాగా, అలాగే ఈ గ్రహాల్లో మనకి ఏంటంటే పనిపర గ్రహ పనిపర రాశులు, అపోక్లిమ రాశులు, ఉపచయాలు, గ్రహం వర్గోత్తమైతే ఎలా ఉంటుంది, రాశి ఎండింగ్లో ఉండే గ్రహాలు ఎలా ఉంటాయి, అందులో నక్షత్రాలకి వక్రత్వం, అంగస్తము, మూడము ఇలాంటిది ఎలా చూడాలనేది ఈ అడ్వాన్స్ కోర్సు వచ్చే భాగం. నెక్స్ట్ చరరాశులు, స్థిర రాశులు, విశ్వభ రాశులు, వాటి యొక్క లక్షణాలు అనేది చూస్తాము. అలాగే రాశుల్లో అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ, జలసత్వ రాశుల యొక్క విభజన ఎలా ఉంటుంది, అందులో గ్రహాలు పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది వివరించడం జరుగుతుంది. దాని తర్వాత గ్రహాల యొక్క దృష్టి, గ్రహాలు అంటే 2-3 గ్రహాలు కలిస్తే వచ్చే ఫలితాలు, దోషాలను వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత D1 చార్ట్ తర్వాత నవాంశ చక్రం ఎలా వేయాలనేది ఈ అడ్వాన్స్డ్ కోర్సులో వివరించడం జరుగుతుంది అనమాట. ఈ అడ్వాన్స్ కోర్స్ అయిన తర్వాత మనకి ముహూర్త భాగం అంటే జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళందరూ జ్యోతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు కదా, పెళ్లికి ముహూర్తం పెట్టాలంటే ఎలా, లేదా నిశ్చితార్థానికి ఎలా, భూమి పూజ చేసుకోవాలి దానికి ఎలా అనేది. సో ఈ పార్ట్లో మనకి ముహూర్త భాగంలో నిశ్చితార్థానికి, వివాహానికి, గోప్రవేశాలకి ముహూర్తాలు ఎలా పెట్టాలి, నామకరణానికి ఎలా చేయాలి, పంట వేయడానికి ఎలాంటి ముహూర్తం పెట్టాలి, ఇల్లు కొనాలంటే ముహూర్తం ఎలా పెట్టాలి, పిల్లలు బల్లో జాయిన్ చేయడానికి, వాహనం కొనుగోలు, చదువులకి, ఆపరేషన్స్కి అనేది ఈ ముహూర్త భాగాలు వివరించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ ఫలిత భాగము. సో మనం జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత ప్రిడిక్షన్ అనేది ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలనేది ఫోర్త్ది అనమాట. ఇందులో వివాహం ఎప్పుడు జరుగుతుంది, అసలు వివాహం జరుగుతుందా లేదా, అది 1వ వివాహం, 2వ వివాహమా, వేడుకలు ఎప్పుడు చేసుకుంటాము, తర్వాత ఎక్కువ మంది అడిగేది ఉద్యోగం ఎప్పుడు వస్తుందని. సో అసలు ఉద్యోగం వచ్చుద్దా రాదా, గవర్నమెంటా ప్రైవేటా, లేదు ఉద్యోగం కాకుండా ఏమైనా వృత్తులు చేసుకోవడానికి ఉందా, అంటే తండ్రి నుంచి వచ్చే ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, ఐఏఎస్, ఐపీఎస్, వైద్యుడు, సర్జికల్, ఇంజనీరింగ్, ఏరోనాటికల్స్,
అసలు జ్యోతిష్గా టర్న్ అవ్వచ్చా ఉద్యోగం మానేసి, ఇంకా టీచింగ్ టెక్నిక్స్, ఒకవేళ ఉద్యోగం కాకపోతే వ్యాపారం. సో వ్యాపారం జ్యోతిష్యంలో ఉంటే ఎలాంటి వ్యాపారం చేయాలి, అది స్వతంత్రంగా చేయాలా, పార్ట్నర్స్తో చేయాలా అనేది. అలాగే ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందా, అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతమంది ఫారెన్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు జాబ్ రీత్యా కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి స్థిరపడాలని. అది ఉందా లేదా అనేది ఫలిత భాగం తెలుస్తుంది. అలాగే సంతానం ఉందా లేదా, సో ఒకటో బిడ్డకి ఉన్నాడా, రెండో బిడ్డ ఉన్నాడా, అబార్షన్ ఎప్పుడు జరుగుతాయి, మెడికల్ ఆస్ట్రాలజీలో వివిధ శరీర శస్త్రక్రియలు ఎప్పుడు జరుగుతాయి. అలాగే ఆయుర్దాయ నిర్ణయం, అంటే ఒక జాతకుడికి పూర్ణాయువు ఉందా, అల్పాయువా, మధ్యమాయువా అనేది. అలాగే ఆధ్యాత్మికంగా ఉండే భావాలు ఏంటి అనేది. అలాగే వ్యక్తికి భూగృహ యోగాలు ఉన్నాయా లేదా అనేది. అలాగే జాతకం నుంచి కాకుండా ప్రశ్న లగ్నము, అంటే జాతకం లేని వాళ్ళు వచ్చి సడన్ గా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న ఉన్న టయానికి బట్టి ప్రొడిక్షన్ చెప్పడం అనేది ఇందులో లాస్ట్ పార్ట్ అనమాట. ఇలా 4 పార్ట్‌లో మీకు ఈ కోర్స్ అంతా నేర్పించడం జరుగుతుంది. సో ఈ కోర్స్‌కి టైమింగ్స్ వచ్చి ఇది 3 నెలల కోర్స్ అనమాట. 3 నెలల్లో వారానికి 2 క్లాసులుంటాయి. గురువారము, శుక్రవారము 2 గంటలు, 2 గంటల క్లాసులుంటాయి. అలా మీకు నెలకి 8 క్లాసులు చొప్పున 3 నెలల్లో, అంటే ఫిబ్రవరి 5న మొదలైతే ఈ కోర్సు మే 5 కంప్లీట్ అవుతుంది. ఈ 3 నెలల్లో 24 సెషన్‌లో ఈ క్లాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ కోర్స్ టైమింగ్స్ ఆహ్, ఆహ్, తర్వాత చెప్తాము. అంటే జాయిన్ అయిన తర్వాత మీకు వాట్సాప్‌లో మెసేజ్ పెడతాం అనమాట. గురువారం ఎన్నింటికి క్లాస్ ఉంటుంది, శుక్రవారం ఎన్నింటికి క్లాస్ ఉంటుందని. సో ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌లకి వాట్సాప్ చేయండి, కాల్ అన్నా చేయండి. ఇంకా కోర్సు ఫీ వస్తే గనక ఈ కోర్స్ మొత్తం 4 భాగాలకి 4, 3 12,000 అనేది కోర్స్ ఫీజుగా ఉంటుంది. ఎవరన్నా ఎర్లీ బర్డ్ జాయిన్ అయితే, అంటే ఫిబ్రవరి 5 కన్నా ముందుగా ఈ వారం 2 రోజుల్లో జాయిన్ అయితే గనక మీకు కోర్స్ ఫీజ్ అనేది 10,000కి వస్తుందనమాట. అంటే ఈ 4గిటికి. లేదు మేము బేసిక్ ఒక్కటే తీసుకుంటామంటే విడివిడిగా కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇందా స్క్రీన్ మీద చూపించిన నంబర్‌లకి మీరు కాల్ చేస్తే విడివిడిగా, అంటే ముహూర్త భాగం గాని, ఫలిత భాగం గాని, లేదా బేసిక్ గాని మేము ఒకటే నేర్చుకుంటా అనుకుంటే మీరు కింద నంబర్‌కి ఫోన్ చేస్తే మీకు పేమెంట్ ఎలా చేయాలి ఏంటని తెలియజేస్తాము. ఇది ఆహ్, శాఖాబ్ నుంచి వస్తున్న మూడవ ఆహ్, బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. ఆహ్, ఇంకేమైనా డౌట్‌లుంటే ఇక్కడ కామెంట్ కాలమ్‌లో కామెంట్ చేయండి. మేము చూస్తాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం.